భారతదేశంలోని అతిపెద్ద నగరంగా హైదరాబాద్ ఆవిర్భవించబోతోందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ను 3 డివిజన్లుగా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎమ్మెల్సీ అద్దంకి స్పందించారు. గ్రేటర్ హైదరాబాద్ 3 విభాగాలుగా మారి హైదరాబాద్ కు మంచి జరగబోతోందన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని, ఇది సీఎం సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదన్నారు. పబ్లిక్ డొమైన్ లో పెట్టారని, విపక్షాల అభిప్రాయం తీసుకున్నారని, డీసెంట్రలైజేషన్ కావడంతో ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయన్నారు. బీఆర్ఎస్ నేతలు రాజకీయం కోసం మాట్లాడుతున్నారని, వాళ్ళు అధికారంలో ఉన్నన్ని రోజులు నగరాన్ని పట్టించుకోలేదన్నారు. ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. 3 డివిజన్లు చేయడం వల్ల హైదరాబాద్ ను డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది పవర్, అందరూ కూడా అన్ని సమస్యలు మనం తీర్చుకోవడానికి అవకాశం ఉంది. వేగవంతమైన అభివృద్ధికి మరో ఊతమిచ్చే విధంగా ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకోవడాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఏదో రాజకీయాల కొరకు మాట్లాడుతున్నది. ఎందుకంటే వాళ్ళు ఉన్నన్ని రోజులు ఈ ఇంత పెద్ద మహానగరాన్ని సెంట్రిక్ గా ఉండేటట్టుగా చేసి, వాళ్ళ కంట్రోల్లోనే ఉండేటట్టుగా చేసి, కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఏ సమస్య వచ్చినా నేరుగా వాళ్ళ యొక్క ప్రాంతీయ కార్యాలయానికి పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇది ప్రజలకు వెసులుబాటుతో పాటు వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కౌన్సిల్స్ ప్రత్యేకించి ప్రజల సమస్యలకు ఏ కోణం నుంచి పరిపాలన సౌలభ్యం ఉంటుందో ఆ విధంగా తీసుకున్నాం. కాబట్టి వీళ్ళు ఉత్తగానే ఏదో రాజకీయాల కోసం మాటలు మాట్లాడినట్టుగా బీఆర్ఎస్ నాయకులు కానీ లేకపోతే విపక్షాలు ఏవి మాట్లాడినా కూడా ఆ విషయాల్లో పెద్దగా స్టాంటిటీ లేదు. కేవలం రాజకీయాల కోసమే అలాంటి ఆరోపణలు చేస్తున్నట్టుగా భావించాలి. వేగవంతమైన మహానగర అభివృద్ధి కోసం ఈ 3 మండళ్లు పర్ఫెక్ట్ గా పనికొస్తాయి. రేపు భారతదేశం తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ పోలింగ్ వేళ జగిత్యాలలో ఒక విచిత్రమైన ఘటన వెలుగు చూసింది.